కార్తీక జ్ఞాన దీపం. భక్తులు కార్తీక మాసాన్ని ఒక వ్రతంగా చేస్తారు. నిష్టగా ఉంటూ దీపాలు పెడతారు. భక్తి, జపం, ధ్యానం, తపస్సు అన్నీ మన ప్రాప్తికే గాని ఆ భగవానుడి కోసం ఏమీ చేయటం లేదు. ఈ కార్తీక మాసంలో ఆధ్యాత్మిక ప్రాప్తికై సంకల్ప వ్రతం తీసుకోవాలి. స్థూల నేత్రాలతో నన్ను దర్శించలేరు, దివ్య నేత్రంతోనే నా దర్శన భాగ్యం కలుగుతుంది అని భగవంతుని మహావాక్యం. మరి మనలోని దివ్య నేత్రం జాగృతి కావాలంటే మొదట మనలోని అజ్ఞానం తొలగించుకోవాలి. ఈ కార్తీక మాసంలో శివుని ముందు దీపాలు వెలిగించేటప్పుడు శ్రేష్ఠ సంకల్పం తీసుకోవాలి. ఓ పరమ ప్రియమైన శివ పరమాత్మ, మీ స్మరణతో నాలోని బలహీనతలన్నీ ఈ దీపాగ్నిలో ఆహుతి అవుతున్నాయి అని దివ్య సంకల్పం చేయండి. కంటికి కనిపించే దీపంతో పాటు ఈ కనులకు కనిపించని దివ్య నేత్రమైన ఆత్మజ్యోతిని కూడా వెలిగించండి. అప్పుడు స్వతహాగానే ఆ శివ పరమాత్ముని దివ్య దర్శన సౌభాగ్యం కలుగుతుంది. మన సంకల్పం శుద్ధంగా ఉంటే భగవంతుని అనుభూతి తప్పక కలుగుతుంది.